వెల్కమ్ టు జయా వంటలు. ఈరోజు మీ ముందుకు బ్రెడ్ ముక్కలతో వచ్చాను. ఏం చేయబోతున్నా అంటే శాండ్విచ్ చేయబోతున్నా, వెజ్ శాండ్విచ్. నాకు గొంతు బాగాలేదు, ఏమనుకోమాకండి. చేసే రెసిపీ చూడండి ముందు. రండి స్టార్ట్ చేద్దాం. ఈ వేస్టేజ్ అంతా కట్ చేసుకుందాం. మనం బ్రౌన్ కలర్ అంతా ఇలా లైట్గా తీసేసుకుందాం. నాలుగు వైపులా అలా లైట్గా అలా తీసేసుకుందాం. ఎక్కువ వద్దు మనకు. ఇలాగా నాలుగు వైపులు తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ పీస్ ఇలా తీసేసుకొని మనం అన్నీ సాసులు అన్నీ వేసేసుకుందాం. మనం ఇలాగా గ్రీన్ చట్నీ లేదు మన దగ్గర, పుదీనాది. యాక్చువల్గా పుదీనా వేసుకోవాలి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా పిజ్జా బర్గర్లకు వేసేది. ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ మసాజ్ చేయాలి. బ్రెడ్ ముక్కలన్నీ మీరు అలా అంటే ఇది బాగోదు, మసాజ్ చేయాలి. చూడండి ఇలా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది శాండ్విచ్. ఇలా మళ్ళీ దీంతో పాటు ఏం వేసుకోవాలి మనము, మైనీస్. ఇలాగా మైనీస్ వేసుకోవాలి. నేను దీన్ని ఏమిటితో చేస్తాను తెలిసిన, బట్టర్ కాదు, గీతో చేస్తా. గీ నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. కంట్రీ డిలైట్ పాలతో నేను మీగడ తీసాను. ఆ మీగడ అంతా ఇలా అంతా, ఇది కూడా పైన ఇలా అనుకోవాలి. చూడండి ఇలా. ఎందుకో నాకు ఇది తినాలనిపించింది, ఇమ్మీడియట్గా చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం కొన్ని ఇవి పెట్టుకోవాలి. వచ్చేసి క్యాప్సికమ్, క్యాప్సికమ్ పెట్టుకొని ఆనియన్ అంతా పెట్టుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగ అన్నీ పెట్టుకోవాలి మనం. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఏం పెట్టుకోవాలి, టమాటో పండు పెట్టుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు లైట్గా పెప్పర్ పొడి వేసుకోవాలి దీని మీద. ఇలాగా పెప్పర్ పొడి వేసుకున్న తర్వాత చీజ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చీజ్ వేసుకోవాలి. ఇలాగంతా తుడుము పట్టుకొని, ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. చూడండి, బాగా వేసుకోండి, నిండుగా వేసుకోండి. దీన్ని బాగా ఇలా కప్పెట్టండి అంతా, ముక్కలన్నీ, వెజ్ ముక్కలన్నీ. కీరా కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, చాయిస్ మనది. నా దగ్గర ఉండదు, నాకు తినాలనిపించి ఇదే వేస్తున్నాను. మీరు కూడా ఏదన్నా కావాలంటే వేసుకోండి. దీంట్లో చికెన్ ముక్కలు పెట్టుకోవచ్చు, ఎగ్ ముక్కలు పెట్టుకోవచ్చు, ఫిష్ ముక్కలు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇలా అంతా మొత్తం పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని దీన్ని ఇలా మూసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మూసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దీంట్లో నేను చేసుకున్నది నెయ్యి. ఎంత మంచి స్మెల్ వచ్చిందో. ఇది పైన ఇట్లా వేసుకున్నామా, తర్వాత ఇద్దాం మనకు శాండ్విచ్ చేసేది. దీంట్లో కూడా గీ ఇట్లా అంతా అప్లై చేసుకుందాం. అలాగా అదే మెల్ట్ అయిపోయింది. మనం బటర్ లేదు కాబట్టి ఇలాగా ఆల్రెడీ మనం పైన బ్రెడ్కి మూసాం కాబట్టి దీనికి అవసరం లేదు. చూడండి, ఇలా లాక్ చేసేసుకోవాలి మనం. ఇలాగా లాక్ అయిపోయిందే. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించుకుంటే మనకు త్వరగా అయిపోతుంది. మనం ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. దాన్ని రెండు వైపులా తిప్పుకుంటూ కాలుస్తే బాగా రోస్ట్గా కరకరలాడుతూ మనకు వెజ్ శాండ్విచ్ రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, ఇది నాన్ స్టిక్ది కదా, మనకు మాడదు ఎక్కువ. ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలి. ఇది అయ్యాక చూపిస్తాను మీకు. ఇంకా
మనకి ఇప్పుడు రెడీ అయిపోయిందండి. గ్యాస్ కట్టేస్తున్నాను, చూపిస్తా, ఓపెన్ చేస్తా. ఇది కొనాలంటే ఇప్పుడే ఓపెనింగ్ అన్నమాట. వా, మనకు రెడీ అయిపోయింది. అదిగో చూడండి, శాండ్విచ్. బయట కొండవి ఎందుకండి, మనం ఇంట్లో అన్నీ చేసుకుంటే అయిపోయా. దీన్ని ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని కట్ చేద్దాం. దీనికి బర్త్డే చేస్తాను అన్నమాట. రోస్ట్గా ఎలా వచ్చిందో చూడండి. వెజ్ శాండ్విచ్. కాలిపోతుంది చూడండి. మనకు రోస్ట్గా ఎలా రెడీ అయిపోయిందో వేడి వేడిగా టేస్ట్ చూద్దాం మనం ఇప్పుడు. ఇలాగ అన్ని ఇంట్లోనే వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి. బయటైనా ఇంట్లాగే ఉంటుంది, కానీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు టేస్ట్ చూపిస్తా. కరకరకరలాడుతుందండి. ఇంత టేస్ట్ ఉందనుకున్నాం ఇంట్లో. బాగా బయట చల్లటి వాతావరణం. రాత్రి ఇప్పుడు మాకు 11 అయింది. 11 గంటలప్పుడు తినాలనిపించింది, చేసుకుంటున్నాం. చూడండి ఇలా తినాలన్నీ. ఎప్పుడు ఏది అనిపించింటే అది చూసి సాగుతుంది అట్ని. చూడండి, ఎప్పుడు ఏది తినాలనిపించి అది తినేసేయండి అంతే. ఎవరైనా కానీ ఏదైనా కావాలని గుర్తొచ్చిందనుకో, జయా కిచెన్ కొడితే ఏ టైంలోనే వస్తే ఏ టైంలోనే ఏదైనా చేసుకొని తినొచ్చు. అందరిని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, డన్. తినేస్తాం అంతే నేను ఇంకా.